మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ ఘటనలో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించి ఏవైనా ఆధారాలు లభించాయా? ఆ బ్రేకింగ్స్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఉమెన్స్ హాస్టల్లో కెమెరా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. సీఎంఆర్ కాలేజ్ కి 3 రోజుల పాటు సెలవులిచ్చింది యాజమాన్యం. ఈ వీడియోల కేసులో 7 యువకులను కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బాత్రూమ్ అద్దాలపై ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ విచారణ జరుపుతున్నారు. ఫింగర్ ప్రింట్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు పోలీసులు. ఘటనపై మహిళా కమిషన్ దర్యాప్తు కూడా మొదలైంది. మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ ఘటనకు సంబంధించి సీఐ సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఫోన్లు సీజ్ చేసి అనుమానితుల్ని విచారిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికైతే దర్యాప్తులో ఎలాంటి వీడియోలు లభ్యం కాలేదు అంటున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందొద్దు అన్నారు మేడ్చల్ సీఐ సత్యనారాయణ. ఇక సీఎంఆర్ కాలేజ్ ఘటన దర్యాప్తుపై మేడ్చల్ సీఐ సత్యనారాయణ ఏమంటున్నారు? మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. సీఎంఆర్ కాలేజ్ ఘటనపై మేడ్చల్ పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధానంగా ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అగంతకుల మీద ఫిర్యాదు చేసినటువంటి విషయం తెలిసింది. అయితే ప్రధానంగా ఈ అంశం మీద కొంత తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. స్టూడెంట్స్ కూడా ఆ భయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాలేజ్ హాస్టల్స్లో కావచ్చు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, పోలీసులు వాళ్ళకి ఎటువంటి నోటీసులను జారీ చేస్తున్నారు, ఈ పూర్తి అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మేడ్చల్ సీఏ ఉన్నారు సత్యనారాయణ. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. కొంతవరకు అయిపోయింది, ఇంకా ఉంది ఇన్వెస్టిగేషను. కాలేజీ యాజమాన్యము ఆ కాలేజ్ హాస్టల్స్, ఉమెన్స్ హాస్టల్స్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాము. అండ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బాయ్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ని మినిమైజ్ చేసుకొని రైట్ పర్సన్ని పోలీస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆ కిచెన్ వర్కర్స్ని కానీ ఎవరినైనా కుక్ని కానీ పెట్టుకోవడం చేయమని వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇన్ఫామ్ చేసినాము. స్టూడెంట్స్కి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏదున్నా పోలీస్ అండగా ఉంటామని చెప్పేసి మా నెంబర్స్ కూడా షేర్ చేసినాము. ఆల్మోస్ట్ సీఎంఆర్ క్యాంపస్ మొత్తంలో 4 మీటింగ్స్ కండక్ట్ చేసి 3800 to 500 మెంబర్స్ దాకా మేము వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి బ్రీఫ్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నామండి. సస్పెక్ట్స్ అందరినీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. మీరు అన్నట్టుగా వీడియోలు ఉన్నాయి అనేది మాత్రము అన్ని వెరిఫై చేసినాము. ప్రస్తుతానికైతే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే అటువంటివి ఏమి కూడా లేవండి. అంటే మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు కదా సార్, ఎన్ని మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు? ఇంకా ఎవరైనా అనుమానితులను గుర్తించడం జరిగిందా? మొబైల్ ఫోన్స్ అదంతా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అండి. విల్ టేక్ కేర్ అండి, దాని గురించి చెప్తాను. ఎటువంటి అనుమానాలు లేకుండా మీ పిల్లల్ని పంపించండి. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా మేము 24 గంటలు మా ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు, మేము అవైలబుల్ ఉండి వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా చూసుకుంటామండి. పర్టికులర్గా సీఎంఆర్ ఘటనకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నాము. ఎట్ ది సేమ్ దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. పర్టికులర్గా ఏదైతే ఫింగర్ ప్రింట్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళ సేకరణలో భాగంగా దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించాము. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. విజువలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి టీవీ 9 మేడ్చల్ నుంచి.